హాయ్ హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీకోసం మన అప్డేట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి గవర్నమెంట్ న్యూస్ వీడియో చేస్తున్నానండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ప్రజలకు ఒక్కోటి 3,00,000 రూపాయల విలువైన ప్యాసింజర్ ఆటోలను మరియు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన రైతులకు ఒక్కొక్కరికి 1,50,000 రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలను సబ్సిడీ ద్వారా అందించి వారికి ఉపాధి మార్గాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుందండి. అతి త్వరలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగిందండి. మరి దానికి సంబంధించి గవర్నమెంట్ యొక్క విధి విధానాలు ఏంటి, ఎలా లబ్ధిదారులను గుర్తిస్తారు, గవర్నమెంట్ యొక్క సబ్సిడీ మొత్తం ఎంత, లబ్ధిదారుల వాటా ఎంత, ఇలాంటి డీటెయిల్స్తో వీడియో వివరంగా చెప్పానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించబోతోంది. అదేంటంటే ఎస్సీ వర్గాలకు చెందిన వారికి ప్యాసింజర్ ఆటోలను మరియు ఎస్సీ వర్గాలకు చెందిన రైతులకు 1,50,000 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలు అంటే పవర్ స్ప్రేయర్లు, మోటార్ ఇంజన్లు, బోర్ డ్రిల్లర్లు, మోటార్ రివైండింగ్ మిషన్లు మొదలైన వాటిని కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం అజయ్, రాష్ట్ర ప్రభుత్వ పథకమైన ఉన్నతి అనే పథకాలను అనుసంధానించి ఇవ్వటం జరుగుతుందండి. దానికి సంబంధించి ఈనాడు పేపర్లో ఒక న్యూస్ కూడా పబ్లిష్ అవ్వటం జరిగిందండి. అందులో కొన్ని అంశాలను అయితే తెలియజేయటం జరిగింది. అవేంటంటే రాష్ట్రంలో మొత్తం 4,074 ప్యాసింజర్ ఆటోలను ఎస్సీ వర్గాలకు చెందిన ప్రజలకు మరియు 2,685 మంది ఎస్సీ వర్గాలకు చెందిన రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందించాలని నిర్ణయించిందని తెలియజేయడం జరిగిందండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా కొన్ని ప్రభుత్వాలు ఇన్నోవా కార్లను, రేషన్ డెలివరీ వాహనాలను అలాంటివి అయితే అందించడం జరిగిందండి. అయితే ఈ పథకాల అమలులో గవర్నమెంట్ కొన్ని లోటుపాట్లను అయితే గుర్తించడం జరిగింది. అవేంటంటే ఎవరైతే ఈ వాహనాలను గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా బ్యాంక్ లోన్పై తీసుకుంటారో ఆ లబ్ధిదారులు తిరిగి వాయిదాలు చెల్లించేటప్పుడు కొన్ని బ్యాంక్స్ ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నట్లు గుర్తించింది. అందువల్ల కొంతమంది ఈ వెహికల్స్ పొందినా కూడా ఆ ప్రయోజనాన్ని సరిగా పొందలేదనే అభిప్రాయంలో ప్రభుత్వం అయితే ఉందండి. సో అలా కాకుండా ఇప్పుడు అమలు చేయబోయే పథకానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మరియు లబ్ధిదారుల డౌన్ పేమెంట్ పోను మిగతా కావలసిన మొత్తానికి ఎవరైతే ఎస్సీ వర్గాలకు చెందిన లబ్ధిదారులు లేదా వారి కుటుంబ సభ్యులు డ్వాక్రా సంఘంలో ఉంటారో వారికి ప్రత్యేకంగా 0 వడ్డీకి లోన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందండి. అలా చేయటం వల్ల బ్యాంకుల యొక్క ఒత్తిడిని లబ్ధిదారులపై తగ్గించి పథకం యొక్క పూర్తి ప్రయోజనాలు లబ్ధిదారులు పొంది వారికి సుస్థిర ఆదాయాన్ని సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సబ్సిడీపై అందించే ఈ ప్యాసింజర్ ఆటో విషయానికి వస్తే ఒక్కొక్క ప్యాసింజర్ ఆటో ధర 3,00,000 రూపాయలుగా నిర్ణయించి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సబ్సిడీ 1,00,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ 50,000 రూపాయలు, లబ్ధిదారుని యొక్క డౌన్ పేమెంట్ 30,000 రూపాయలు అంటే వాహనం ధరలో 10% అండి. ఇక అవన్నీ పోను మిగిలిన మొత్తం వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరియు ఇన్సూరెన్స్ ఛార్జెస్ మరియు ఇతర ఛార్జెస్కి 1,35,000 రూపాయల వరకు నిర్ణయించి ఆ 1,35,000 రూపాయలను 0 వడ్డీకి డ్వాక్రా లోన్ అందించాలని గవర్నమెంట్ నిర్ణయించిందండి. తరువాత వచ్చేసి ఎస్సీ వర్గాలకు చెందిన రైతులకు అందించే వ్యవసాయ యంత్ర పరికరాల విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి. కాకపోతే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ ఎంత, కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ ఎంత మరియు లబ్ధిదారుల యొక్క వాటా ఎంత, ఇవన్నీ పోను ఎంతవరకు 0 వడ్డీకి రుణం ఇప్పించాలి అనే వివరాలు ప్రభుత్వం నుండి ఇంకా రావాల్సి ఉందండి.
అవి తెలిసిన వెంటనే మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుందండి. సో అదండి గవర్నమెంట్ నుండి వచ్చిన కొత్త స్కీమ్కి సంబంధించి అప్డేట్. చాలా మంచి స్కీమ్ అండి. త్వరలోనే గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతోంది. అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా ఉండండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటానండి. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే ఇంకొంతమంది తెలియని వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా మీరు లైక్ చేయటం వల్ల నాకు కూడా మీ సపోర్ట్ ఉన్నట్టుంటుందండి. గవర్నమెంట్కి సంబంధించిన అన్ని పథకాలు మరియు సర్వీసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీకందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ అండి.